హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దొండకాయ ఫ్రై సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దొండకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను. నేను ఫ్రైకి బాగుంటుందని చెప్పేసి ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిర్చి అలాగే ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకొని పక్కనే పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుతూ ఫ్రై చేయాలన్నమాట. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం మూత అనేది పెట్టకుండా ఉడికించుకోవాలన్నమాట. ఎందుకంటే మూత అనేది పెట్టితే ముక్క అనేది తొందరగా మెత్తబడిపోతుంది. అలా కాకుండా ఫ్రైగా క్రిస్పీగా రావాలి అని అంటే మూత తీసి ఫ్రై చేసినట్లయితే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇలా చేశాను అన్నమాట. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను తొందరగా ఫ్రై అవ్వడానికి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు అలాగే మగ్గించుకోవాలన్నమాట. ఇలా దగ్గరికి ఫ్రై అయిన తర్వాత చివరిలో కొంచెం కారం వేసుకున్నాను. కారం వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంచుకున్న తర్వాత చివరిలో కొంచెం ధనియాల పొడి వేసుకుంటే దొండకాయ ఫ్రై ఈజీగా ఇంట్లోనే